టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని కథలు తెరపై కాకుండా తెర వెనుక చోటు చేసుకొని ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి. అలా జీవితాన్ని అంకితం చేసిన తాను ఎదుర్కొన్న బాధలను మరుగున పెట్టి ఇతరులకు ఆశాదాయకమైన మార్గం చూపించిన గొప్ప నటి శ్రీవిద్య కథ ఇది. చెన్నైలో 1953 జూలై 24న జన్మించిన శ్రీవిద్య ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాయని ఎంఎల్ వసంతకుమారి, తమిళ హాస్య నటుడు కృష్ణమూర్తి దంపతుల కుమార్తె. ఆమె బాల్యంలోనే కుటుంబ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. తండ్రి అనారోగ్యం కారణంగా నటనను వదిలేయగా తల్లి కుటుంబ భారం ఎంటైరిటీగా మోయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఉపాధి మార్గంగా శ్రీవిద్య సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. 14 ఏళ్ల వయసులో ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1967లో శివాజీ గణేశన్ తో కలిసి తిరువరు టెచ్వెల్లర్ అనే తమిళ చిత్రంలో బాలనటిగా నటించారు. ఆమె నృత్య ప్రతిభ, అభినయ నైపుణ్యం ఆమెను త్వరగా గుర్తింపు పొందేలా చేసింది. తెలుగులో దర్శకుడు దాసరి నారాయణరావు సహకారంతో ఆమెకు అవకాశాలు లభించాయి. 1975లో కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన అపూర్వ రాగంగల్ చిత్రం ఆమె కెరీర్ లో కీలక మలుపు అయింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించిన శ్రీవిద్య తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో కమల్ హాసన్ తో శ్రీవిద్యకు సన్నిహిత సంబంధం ఏర్పడినట్టు వార్తలు రావడం, ఆ సంబంధం వివాహం వరకు వెళ్ళకపోవడం అప్పట్లో మీడియాలో చర్చకు కారణమయ్యాయి. 1978లో ఆమె మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం జీవితం క్షీణించి 1980లో విడాకుల వరకు వెళ్ళింది. భర్త తన ఆస్తులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై ఆమె కోర్టులోనూ పోరాడి చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి తన హక్కును నిలబెట్టుకున్నారు. ఈ వ్యక్తిగత కష్టాల నడుమ కూడా శ్రీవిద్య సినీ రంగంలో తిరిగి రానిచ్చారు. ముఖ్యంగా తల్లి పాత్రలో ఆమె అందించిన నటనా ప్రశంసలు అందుకొని మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి చిత్రంలో ఆమె రజనీకాంత్ తల్లిగా చేసిన పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. 2003లో ఆమెకు మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. 3 సంవత్సరాల పాటు తీవ్రమైన చికిత్స పొందిన ఆమె 2006లో తుది శ్వాస విడిచారు. కానీ మరణానికి 2 నెలల ముందు ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మంది మనసులను తాకింది. ఆమె తన కోట్ల రూపాయల ఆస్తిని పేద విద్యార్థుల విద్యా అభ్యాసం కోసం దానం చేయాలనుకున్నారు. నటుడు గణేష్ కుమార్ సహకారంతో ఆమె ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సంగీతం మరియు నృత్యంలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు స్కాలర్షిప్లుగా ఆ సాయాన్ని అందించారు. శ్రీవిద్య 2006 అక్టోబర్ 19న తిరువనంతపురంలో మరణించారు. అయితే ఆమె జీవితం, త్యాగం, దాన ధర్మం ఈ రోజు కూడా సినీ ప్రపంచానికి, సామాజిక వర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆమె మనసున్న నటిగా, నిజమైన మానవతావాదిగా చరిత్రలో తనకున్న స్థానం సంపాదించుకున్నారు.